పునుగుల బండి మాడ్యరాయ్ చెడ్డం ఫన్తో మిక్స్ అయి థాట్స్ ఫ్లై చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ పునుగుల బండి ముచ్చట్లు. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే, ఇవాళకి మన ఛానల్ స్టార్ట్ అయ్యి 1 month అయింది ఎగ్జాక్ట్గా. సో ఈ వీడియో ఎందుకు ఈ ఛానల్ పెట్టాను, పర్పస్ ఏంటి, మోటివ్ ఏంటి, విజన్ ఏంటి, ఇలాంటి విషయాలు కాకుండా బ్యాక్ స్టోరీ ఆఫ్ ఛానల్, గ్రోత్ ఎలా ఉంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అండ్ ఏం నేర్చుకున్నాను, ఈ థింగ్స్ మాట్లాడదాం అనుకున్నాను. సో ఓకే, 1 ఈ పునుగుల బండి ముచ్చట్లు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బ్యాక్ ఇన్ ద డేస్ మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్ పేరు పునుగుల బండి ముచ్చట్లు. అది ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందంటే, మా అందరికీ కామన్ పాయింట్ పునుగుల బండి. ఎవరు ఎక్కడ ఉన్నా సరే, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నా అసెంబుల్ అవ్వాలంటే మేము పునుగుల బండి దగ్గరికి వచ్చారా అని చెప్పేవాళ్ళం. అలా మాకు ఈ పేరు కొంచెం రిలేట్ అయ్యి మేము ఆ గ్రూప్ పేరు పెట్టుకున్నాం. ఛానల్ పేరు ఏం పెట్టాలి అని ఒక థాట్లో ఉన్నప్పుడు, ఎందుకు అది ఇది ఈ పేరు ఉందా లేదా అనేది యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసాం. ఎక్కడ లేదు ఎగ్జిస్టింగ్లో. సో అందుకని మేమే పెట్టేసుకున్నాము. అంటే మేమే స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఈ పేరు వాడుకోకూడదు అనుకున్నాం. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే గ్రోత్. నాకు మొత్తం 18.6K వ్యూస్ వచ్చాయి, 35 సబ్స్క్రైబర్స్ వచ్చారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ గుడ్. ఐఎమ్ వెల్ హ్యాపీ, అంటే పీక్ హ్యాపీలో ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ కానీ నాకు ఒక్క ప్రాబ్లం ఏంటంటే, నాకున్న వ్యూవర్షిప్ ఏమో, నాకున్న సబ్స్క్రైబర్స్ ఏమో ఇలా ఉంది. లెట్స్ సీ వాట్ ఇంకా డెవలప్ అవ్వచ్చు. నేను మొత్తం 4 ఫుల్ లాంగ్ ఫామ్ వీడియోస్ చేశాను. అందులో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, షార్ట్ ఎంత వీడియో స్పాన్ తక్కువ ఉంటే అంత రీచ్ వస్తుంది అనేది. షార్ట్స్గా వెళ్తే ఏమో నేను ఒక మొత్తం 10 షార్ట్స్ చేశాను ఈ 4 వీడియోస్ నుంచి, అండ్ 2 మీమ్స్ చేశాను. ఇప్పుడు నాకు ఓవరాల్గా మీమ్స్లోనే ఎక్కువ వచ్చింది. బట్ ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎ మీమ్ సెంట్రిక్ పేజ్. నేను అందుకనే మీమ్స్ ఎక్కువ పెట్టట్లేదు. నాకు ఆ టైంలో స్ట్రైక్ అవుతేనే పెడదాము అని ఒక థాట్లో ఉన్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే, ఇనీషియల్గా జీవన్ నాతో పాటు ఉండేవాడు. జీవన్ ఇప్పుడు సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల, హెల్త్ రీజన్స్ వల్ల బ్యాక్ విజయవాడ వెళ్ళిపోయాడు. బట్ హీఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్ నవ్. అండ్ వాడికి ఒక ఛానల్ ఉంది. ఛానల్ డిస్క్రిప్షన్ నేను కింద ఇస్తాను, జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. ఆ ఛానల్ని విజిట్ చేయండి. హీఈస్ డూయింగ్ 365 days 360 వీడియోస్ ఛాలెంజ్ చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు, ప్రిటీ వెల్, బాగా వెళ్తుంది ఆ ఛానల్ కూడా. అది కూడా మన ఛానలే, కన్సిడర్ దిస్. అండ్ ఇట్స్ అ టెక్ రిలేటెడ్, యూ విల్ గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ దేర్. అండ్ వాడు అది చేస్తున్నాడు, నేను ఇలా వెళ్తున్నాను. ఫ్యూచర్లో మళ్ళీ కంబైన్ అవుతాము, బట్ నీడ్ సమ్ టైం. అండ్ నేనేమనుకుంటున్నా అంటే, ప్రాబబ్లీ మేము ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. ఆ ట్రిప్కి వెళ్తే ఆ ట్రిప్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో. లేదంటే నేను సోలోగా ట్రిప్కి వెళ్తాను, ఆ వీడియోస్ వస్తాయి. అండ్ షార్ట్ సిరీస్ ఛాలెంజ్ అలాంటిది కూడా నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో ఎంతవరకు నేను సక్సెస్ అవుతాను అనేది నాకు తెలీదు. అండ్ వీక్లీ ఒక సిరీస్ చేద్దాము అని ఒక థాట్లో ఉన్నాను. ఈ వీక్కి ఈ టాపిక్ మీద 7 వీడియోస్, ఈ వీక్కి ఈ టాపిక్ మీద 7 వీడియోస్ అనే ఒక ఛాలెంజ్తో వద్దాము అనుకుంటున్నాను, కొంచెం డిఫరెంట్గా. సెకండ్, లాస్ట్ వచ్చేసి మిస్టేక్స్ ఐ హ్యావ్ లెర్న్డ్. అందరూ నైస్, ఎడిటింగ్ బాగుంది, తర్వాత మై క్వాలిటీ బాగుంది, ఈ థింగ్స్ అని చెప్పారు, లైటింగ్ కూడా బాగుంది అన్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. నెగిటివ్ చెప్పింది ఏంటంటే, నాకు ఫస్ట్ నెగిటివ్ వచ్చింది ఏంటంటే, టాపిక్ని బాగా ప్రిపేర్ అయ్యి చెప్పు అన్నారు. వర్కింగ్ ఆన్ ఇట్. అంటే నాకున్న టైం స్కెడ్యూల్తో నేను ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ ఫర్ దట్ సజెషన్స్. రెండోది ఏంటంటే, ఒక్కడనే చూడలేకపోతున్నాము అంటే, ఐ అండర్స్టాండ్ ఆ మిస్టేక్. ఓకే, నాకు అర్థమైంది. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఏం చేయలేను.
ఐఎమ్ స్టేయింగ్ అలోన్, సో నేను ఒక్కడనే తీయాల్సింది వస్తుంది. బట్ ఐ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్, ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను. తర్వాత వచ్చే పాయింట్స్ ఏంటంటే, పాజిటివ్ సైడ్ తమ్లైన్స్ బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ. తమ్లైన్స్ అన్ని నేనే ఎడిట్ చేసుకుంటున్నాను. మిగతా అన్ని నేనే ఎడిట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఖాళీగా ఉంది, ఎక్స్ ఖాళీగా ఉన్నాయి, అన్ని ఛానల్స్ ఓపెన్ చేసి ఎందుకు ఖాళీగా ఉన్నాయి అన్నదానికి ఆన్సర్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే దీని మీద ఫోకస్ చేసి దాని తర్వాత మిగతా ఛానల్స్కి స్ప్రెడ్ అవుదాం అనుకున్నా. బట్ బిఫోర్ దట్ పేజ్ని రిజిస్టర్ చేసేసుకుంటే, అంటే నేమ్ రిపీట్ అవ్వకుండా ఉండాలి అనేది ఫస్ట్ నేను లాగేసుకుందాము అనే థాట్లో చేశాను. ఐ ఫోకస్ దాని మీద కూడా నేను ఫోకస్ చేస్తాను. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ దట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ఇంత షార్ట్ స్పాన్లో ఇంత వ్యూవర్షిప్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కీప్ కంటిన్యూయింగ్. కొత్త సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. ఐ కమ్ అప్ అండ్ దిస్ ఇస్ వీడియో ఆల్. అండ్ యు నో ద డ్రిల్. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. అండ్ ఎందుకు నచ్చలేదు అనే పాయింట్స్ కూడా నాకు మెన్షన్ చేయండి. ఐ వర్క్ ఆన్ ఇట్. బట్ ఇఫ్ యూ డూ రియలీ లైక్ ఇట్, just go hit the subscribe button. Thank you all. Bye.